Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఐకాన్ బాబు ఫ్యాన్స్ని వాడుకుంటున్నాడా అని నేను ఎవరైనా నన్ను అడిగితే ఏమో బాబు నాకు ఎందుకు వచ్చిన గొడవ, నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడుతూ ఉంటే చాలామందికి నొప్పిగా ఉందని చెప్పేసి నేను కూడా డిస్కస్ చేయొచ్చు. కానీ కొంచెం నిజాలు మాట్లాడుకుంటే ఐకాన్ బాబుని నేను గంగోత్రి నుంచి చూస్తున్నా. గంగోత్రి నుంచి మొన్నటి పుష్ప 2 వరకు ఎక్కడ కూడా నాకు ఫ్యాన్స్ రూపంలో ఎవరికైనా ఇంత సపోర్ట్ చేసినట్టు, ఏదైనా ఆర్థిక సహాయం చేసినట్టు, ఇన్ని కోట్లు వాళ్ళు రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారుగా. ఏ ఒక ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటున్నారుగా, నా ఆర్మీ అని చొక్కాలు దించుకుంటుంటాడుగా. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫ్యాన్కైనా కూడా, అంటే ఫ్యాన్ అంటే వైసీపీ ఫ్యాన్ కాదు, ఈ ఫ్యానే మేమనుకునే మా ఫ్యాన్సే. మా ఫ్యాన్స్లో చాలామంది చిరు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కన్వర్ట్ చేసుకునేసి నేను నా సపరేట్ ఆర్మీ ఇది అని చెప్పేసి అనుకున్నా కూడా అక్కడ చిరు ఫ్యాన్స్ ఎవరు రారు, అంత పెయిడ్ ఆర్మీనే ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ పెయిడ్ ఆర్మీకైనా కూడా ఏదో ఒకటి పబ్లిసిటీ కోసమైనా చేయాలి కదా. కనీసం ఫ్యాన్స్కి ఇదిగో ₹1,00,000 ఇచ్చాను, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నాను, వాళ్ళ కష్టాల్లో ఉంటే అని చెప్పేసి ఎక్కడ కూడా నేను సోషల్ మీడియాలో న్యూస్ చూసింది లేదు. ఎందుకు మరి ఐకాన్ బాబు నా ఫ్యాన్స్ నా ఆర్మీ అని చెప్పేసి చొక్కాలు దించుకుంటూ ఉంటాడు? మీరు లేకపోతే నేను లేను, మీరే నాకు సపోర్ట్ అన్నీ, మీరు నాకు వెన్ను దన్నుగా ఉన్నారు కాబట్టే పుష్ప 2 ఈ రేంజ్లో వెళ్ళిపోయింది. సో అందువల్లే ఫ్యాన్స్ కోసమే నేను చొక్కాలు దించుకుంటూ సంధ్యా థియేటర్కి వచ్చాను. అక్కడ అంత హంగామా, అంత హడావిడి క్రియేట్ అయిందంటే మీ వల్లే, మీరు లేకుండా నేను లేనని చెప్పేసి ఎక్కడో చొక్కాలు దించుకుంటూ మైకులు పట్టుకొని అరుస్తూ ఉంటాడు ఐకాన్ బాబు. సో మరి ఫ్యాన్స్కి చేసింది ఏంటి? నేను కొంచెం ఓపెన్గా డిస్కస్ చేస్తాను కాబట్టి, ఐకాన్ బాబు ఫ్యాన్స్ని వాడుకుంటున్నాను అంటే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ని వాడుకొనేసి నా పబ్బం నేను గలుపుకుంటున్నాను, నా పబ్లిసిటీ నేను చేసుకుంటున్నాను అంటే ఏమన్నా ఉంటుందా? కానీ ఒక హీరోగా ఒక ఇండస్ట్రీలో మెయింటైన్ అయ్యేటప్పుడు ఫ్యాన్స్ని చూసుకోవాలబ్బా. ఫ్యాన్స్ లేకపోతే మనం ఎక్కడున్నాం? నాకు ఫ్యాన్స్ ఎక్కడున్నారు సూర్య అని చెప్పేసి ఐకాన్ బాబు అంటే నేనేం చేయను, అంతా పెయిడ్ ఆర్మీనే కదా. వాళ్ళని ఫ్యాన్స్ ఎలా అనుకుంటావు, వాళ్ళకి ఏమి ఇస్తావు, ఆల్రెడీ జీతాలు ఇస్తున్నాను కదా, నీకేమైనా అర్థమైంది వస్తుందా అంటే ఏమంటాం, ఏం మాట్లాడతాం చెప్పు. సో ఐకాన్ బాబు పరిస్థితులు అలా ఉన్నాయి. అన్నీ పెయిడ్ 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 అని చెప్పేసి మనకు బౌన్సర్స్ని పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చే పెట్టుకుంటాడు, ఫ్యాన్స్ని డబ్బులు ఇచ్చే పెట్టుకుంటాడు, వెబ్సైట్లు ఇవంతా మొత్తం సెటప్ ఉంటుంది అబ్బా. ఒక మంచి సెటప్, సోషల్ మీడియాని అగ్రెసివ్గా పబ్లిసిటీ చేసుకోవడానికి కావాల్సినంత సెటప్ ఉంటుంది. చూడండి అక్కడ నేను ఐకాన్ బాబు అంటే అక్కడ గోల గోల జరుగుతోంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో. సో ఉంటుంది, ఆ ఊపు ఉండాలి. పబ్లిసిటీ చేస్తున్నప్పుడే ఫ్యాన్స్ కనిపిస్తారు మా ఐకాన్ బాబుకి, తర్వాత ఎక్కడ కనపడడు. మంచిగా ఫారిన్ వెళ్ళిపోతుంటాడు. ఫారిన్ వెళ్ళడం కూడా తప్పు కాదు, ఫారిన్ వెళ్ళిపోయి ఫ్యామిలీతో సరదాగా ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఫ్యాన్స్ ఎప్పుడు గుర్తొస్తారు? మళ్ళా సినిమా రిలీజ్ అయినప్పుడే గుర్తొస్తారా? సినిమా రిలీజ్ అయ్యే ముందే గుర్తొస్తారా? ఫంక్షన్లు ఉన్నప్పుడే గుర్తొస్తారా? ఐకాన్ బాబు దీంట్లో ఇవన్నీ మనం వాస్తవాలే కదా. కొంచెం అవి ఆలోచించుకొని పుష్ప 2 లాంటి సినిమా, పుష్ప 2 కావచ్చు, పుష్ప కావచ్చు, ఓవరాల్గా పుష్ప రేంజ్ సినిమా కంటిన్యూ చేయండి. మీరు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒకటి ఆలోచించాలి, మనము సినిమాలు చేయడమే కాదు మన క్యారెక్టర్ కూడా బాగుండాలి అనుకోవాలి. క్యారెక్టర్ బాగున్నప్పుడు, ఫ్యాన్స్ బాగున్నప్పుడు మిమ్మల్ని వద్దంటే ఆరాధిస్తారు. ఇవన్నీ డబ్బులు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు ఐకాన్ బాబు. ఆటోమేటిక్గా ఫ్యాన్స్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు మనం ఇంటర్నల్గా రీసెట్ అవ్వాలి, ఉన్న చెత్తంతా డిలీట్ చేసుకోవాలి. సో ప్రశాంతంగా 10 మందికి హెల్ప్ చేద్దాం, మనం బాగుంటాం, 10 మంది బాగుంటారు అనే ఇంటెన్షన్తో మనము ట్రావెల్ అయ్యామనుకో ఆటోమేటిక్గా ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు. ఫ్యాన్స్ క్రియేట్ చేయాలంటే డబ్బులు ఇచ్చి క్రియేట్ చేసుకోవడం కాదు, వాళ్ళ మనసులు గెలుచుకొని మనము ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే అసలు సిసలైన ఫ్యాన్స్ వస్తారు. ఈ మెగా ఫ్యాన్స్ చూడు, ఎవరికి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు. సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా మోసేస్తూనే ఉంటారు. అది ఒరిజినల్గా వస్తుంది, మనసులోంచి వస్తుంది. అలా రావాలి. అలా వచ్చినప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో 10 కాలాల పాటు పచ్చగా ఉంటారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆటోమేటిక్గా మనం ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా బహిరంగ సభలు జరిగినా ఎట్లొస్తారు జనాలు? వాళ్ళంతా ఫ్యాన్స్. ఆయన సినిమాలకు, ఆయన క్రేజ్కి ఫ్యాన్స్. ఎందుకు వచ్చింది అంత క్రేజ్? ఎప్పుడన్నా ఆలోచించావా వైకాన్ బాబు? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈవెన్ మేము కూడా చిరు ఫ్యాన్స్ నుంచి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎందుకు కన్వర్ట్ అయ్యాం? ఆయన మంచి మనస్సు. అందరినీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే నేను ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా వెళ్ళాం మనము? ఎప్పుడైనా వెళ్ళామా? ఇవన్నీ ఆలోచించాలా. ఆలోచించుకొని ఒక హీరో అనేవాడు ఖచ్చితంగా మార్కెట్‌ని కాపాడుకోవాలి. అలాగే ఫ్యాన్స్‌ను కూడా కాపాడుకోవాలి. అసలు సిసలైన ఫ్యాన్స్ ఉంటేనే మనకు మనుగడ ఉంటుంది. ఎంతకాలం పెయిడ్ ఆర్మీతో మనం ట్రావెల్ అవ్వాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడే చూడు మన అతి వల్ల అతి అంటే ఇంక తప్పదు, మనం ఒప్పుకోవాల్సినవి కొన్ని. మనము అతిగా చేయడం వల్ల, ఓవర్ యాక్షన్ వల్ల ఏంటంటే అందరినీ పోగొట్టుకున్న పెయిడ్ ఆర్మీని మనం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకుంటాయి లేకపోతే? అవునా కదా? సో అందువల్ల చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సర్వైవ్ కావాలంటే ఐకాన్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా సరే సర్వైవ్ కావాలంటే ఫస్ట్ ఫ్యాన్ బేస్ ఉండాలి. ఆ ఫ్యాన్ బేస్ మనసులోంచి రావాలి, డబ్బులు ఇచ్చి కాదు. సో అర్థం చేసుకునేసి మనం ముందుకు వెళ్తామని అనుకుంటున్నాను ఐకాన్ బాబు. ఫ్యాన్స్ను వాడుకోండి. వాళ్లకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలబ్బా, మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి. మీ సినిమాకు మీకెంత ముఖ్యమో ఫ్యాన్స్ అనేది, వాళ్ళకు కూడా మా హీరో వల్ల మాకు ఇంత బెనిఫిట్ అవుతుంది, ఆ హీరోని ఆరాధించడం వల్ల మేము ఇలా సర్వైవ్ అవుతున్నాం. ఫ్యాన్స్ ఊరికే రారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బతకాలి కదా. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఇచ్చే గుణం ఉండాలి. ఆ గుణం ఉండాలని ఐకాన్ బాబుకు ప్రజెంట్ లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో రావాలని కోరుకుంటున్నాను. సో ఐకాన్ బాబు విషయంలో మాత్రం ఖచ్చితంగా నన్ను అడిగితే ఫ్యాన్స్ని వాడుకుంటున్నానే అంటాను నేను. ఏం వాడుకోలేదు ఐకాన్ బాబు? నిజం చెప్పండి. గుండు బాస్ అడుగుతున్నాను, నిజం చెప్పండి. గుండు బాస్ త్వరలో రిలీజ్ అవుతుంది. అన్నీ మనం డిస్కస్ చేద్దాం. మంచి చెడు అంతా అన్నీ డిస్కస్ చేసుకునేసి ఏవైనా తప్పులు ఉంటే వాటిని రీసెట్ చేసుకుని ముందుకెళ్ళాలి ఐకాన్ బాబు. అలాగే ఆ గ్రెడ్జ్తో, ఆ ఈర్ష్యతో అలా ఉండకూడదు. ఏదైనా విమర్శ వచ్చినప్పుడు సద్విమర్శ తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు గుండు బాస్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్కి రండి. నా పేరు వారణాసి సూర్య @Gundu Boss. Thank you so much.